ఇప్పుడతను జస్ట్ బిచ్చగాడు కాదు, ఏదో ఒక విలువిస్తున్నాడు. ఈ కొత్త కాన్ఫిడెన్స్తో ఉండగా ఒకరోజు తన జీవితాన్ని మార్చిన అదే బిజినెస్ మ్యాన్ మళ్ళీ కనిపించాడు. ఈసారి అతను పక్కకి తప్పుకోలేదు, బదులుగా చాలా ఉత్సాహంగా ఆయన వైపు నడిచాడు. వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈరోజు మీకు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఇది ఉంది అని ఒక పువ్వు ఇచ్చాడు. ఆ వ్యాపారి నవ్వాడు, కొన్ని డబ్బులిచ్చి ఆ పువ్వు తీసుకున్నాడు. వెళ్లే ముందు ఒక మాట అన్నాడు. ఆ మాటే అతని జీవితాన్ని మార్చేసింది. వ్యాపారి అంటే ఎవరు? సింపుల్గా విలువను మార్పిడి చేసేవాడు, అంతే. ఈ చిన్న డెఫినేషన్ అతని మైండ్లో బలంగా రిజిస్టర్ అయిపోయింది. నేనిచ్చేది కేవలం పువ్వులు కాదు, నేనొక విలువను అందిస్తున్నాను. అప్పుడు అతనికి పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఓ, జనాలు నాకు దానం ఇవ్వట్లేదు, నేను ఇస్తున్న పువ్వులకు వాళ్ళు డబ్బులిస్తున్నారు. అంటే నాకంటూ ఒక వ్యాపారం ఉంది. నేను బిచ్చగాడిని కాదు, నేనొక వ్యాపారిని. ఈ కొత్త గుర్తింపు, ఈ కొత్త ఆలోచన అతనికి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ రోజు అక్కడికక్కడే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఈ రైల్వే స్టేషన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు అని. సీన్ కట్ చేస్తే 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్. ఇద్దరు చాలా సక్సెస్ఫుల్గా కనిపించే వ్యక్తులు కలుసుకున్నారు. వాళ్లలో ఒకరు మనకు తెలిసిన ఆ ఒరిజినల్ బిజినెస్ మ్యాన్. మరి రెండో వ్యక్తి? ఆ రెండో వ్యక్తి ఎవరో కాదు, మన కథలోని మాజీ బిచ్చగాడు. ఇప్పుడు అతను ఒక పెద్ద పూల వ్యాపారి. తన బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి ఆ బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యపోయాడు. బిజినెస్ మ్యాన్ అడిగాడు, అసలు నమ్మలేకపోతున్నాను, నీలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది అని. దానికి అతను చెప్పిన సమాధానం ఈ కథకే సారాంశం. నిజానికి నేనెప్పుడూ బిచ్చగాడిని కాదు, నేను మొదటి నుంచి ఒక వ్యాపారినే. నన్ను నేను ఆ దృష్టితో చూసుకోవడం నేర్చుకోవాల్సొచ్చింది, అంతే. సో ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది? సింపుల్గా 3 విషయాలు. 1, మనం ఇతరులకి ఇవ్వగల విలువ ఏంటో కనుక్కోవడం. 2, మన గురించి మనకుள்ள అభిప్రాయాన్ని, మన ఐడెంటిటీని మార్చుకోవడం. అన్నిటికన్నా ముఖ్యంగా 3వది, మన ఆలోచనే మన భవిష్యత్తును తయారు చేస్తుందని బలంగా నమ్మడం. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం. మనల్ని మనం తక్కువగా చూసుకుంటే మన జీవితం కూడా అలాగే ఉండిపోతుంది. అదే మనల్ని మనం ఒక విలువను సృష్టించే వ్యక్తిగా చూసుకుంటే గొప్పతనం సాధించడం ఖాయం. కాబట్టి ఈ కథ మనందరి ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతోంది. ఈ ప్రపంచానికి తిరిగి ఇవ్వడానికి మన దగ్గరున్న విలువ ఏంటి?